శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం చెప్పుకుంటున్నాం. మన గుళ్ళో ప్రభాత పూజలు కాగానే ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ సద్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన స్త్రీ పర్వాలను కూడా 328 అధ్యాయాలు పూర్తి చేశాం. 329వ అధ్యాయంలోని 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 18వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయ వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేతంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారామందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హింస్యాత్ సర్వభూతాని మైత్రాయణ గతశ్చరేత్ వేదం జన్మ సమాసాజ్య వైరం కుర్వీత కేనచిత్. నారదుడు శుక మహర్షికి ఉపదేశిస్తున్నాడు. ఏ ప్రాణిని కూడా హింసించరాదు, అందరి యందు మైత్రి కలిగి ప్రవర్తించాలి. ఈ మానవ జన్మను పొంది ఎవరితో కూడా వైరం పెట్టుకోకూడదు. ఆకించన్యం సుసంతోష నిరాశీస్త్వమచాపలం ఏతదాహు పరం శ్రేయ ఆత్మజ్యస్య జితాత్మనః. ఆత్మతత్వం బాగా తెలిసిన వారికి, మనస్సు వశమైన వారికి ఏ వస్తువును కూడా కూడబెట్టుకోకపోవటం, సంతోషంగా ఉండటం, కోరికలను చాంచల్యాన్ని వీడటం, ఉత్తమ శ్రేయస్సు పొందడానికి సాధనాలు. పరిగ్రహం పరిత్యజ్య భవతాత జితేంద్రియ అశోకము స్థానమాతిష్ట ఇహ చాముత్ర చాభయం. నాయన, సంపాదనను వదిలి అంజయ్య ఉండు హారతిస్తాం, అంజయ్య ఉండు హారతిస్తాం, 2 నిమిషాలకు. సంపాదనను వదిలి జితేంద్రియుడుక ఇహలోక పరలోకాల్లో నిర్భయము శోకరహితమైన పదవిని పొందు. నిరామిషాన శోచంతి చజేదామిషమాత్మన పరిత్యాజాం ఇషం సౌమ్య దుఃఖతా సాద్విమోక్షసే. భోగాలను వదిలిన వారు ఏనాడు కూడా శోకానికి గురి అవ్వరు. కాబట్టి ప్రతి వ్యక్తి భోగాసక్తిని వదలాలి. భోగాలను వదిలిన తర్వాత దుఃఖ సంతాప విముక్తులు అవుతావయ్యా ఓ సుఖయోగేంద్ర. తపో నిశ్చయన దాంతేన మునినా సంయతాత్మన అజితం చేతు కామేన భావ్యం సంగేశ్వ సంగిన. పరమాత్మను పొందదలుచుకున్నవాడు తపస్వి అయి ఉండాలి, అంటే ఎప్పుడూ పరమాత్మను గురించి తప్పిస్తూ ఉండాలి. జితేంద్రియుడై ఉండాలి, మననశీలుడై ఉండాలి, ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి, విషయాల పట్ల ఆసక్తి ఉండకూడదు. గుణసంగే స్వభ అనాసక్త ఏకచర్యారత సదా బ్రాహ్మణో నచిరాజేవ సుఖమాయా అచ్చనుత్తమం. త్రిగుణాత్మకాలైన విషయాల్లో అనాసక్తుడై నిరంతరం ఏకాంతవాసం చేసేవాడు త్వరలోనే సర్వోత్తమైన సుఖమైన మోక్షాన్ని పొందుతాడు. ద్వంద్వారామేషు భూతేషు ఏ కోరం తేముని విద్య ప్రజ్ఞాన తృప్తంచ జ్ఞానతృప్తో న శోచతి. స్త్రీ సంయోగమే సుఖం అనుకునే ప్రాణుల మధ్యలో ఉండి కూడా ఏకాంతంగా ఉండటంలోనే ఆనందం అని అనుకునే వాడిని ఆత్మజ్ఞాన సంతృప్తుడు అనుకోవాలి. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.